నమస్తే. ముందుగా నాకు జ్ఞానభిక్ష ప్రసాదించినటువంటి శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి యొక్క పాదపద్మాలకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు నమస్కారం తెలియజేసుకుంటాను. అన్నట్టుగా నేను ఈ రోజు నుంచి అయితే 1,00,000 కోట్లు పెట్టుకుంటాను అని అంటారు. 1,00,000 కోట్లకి మీరు పెట్టుకొని ప్లాన్ స్టార్ట్ చేశారు అని అంటే మీరు కోరుకున్న కోరిక వర్సెస్ మీరు ప్రయత్నం కూడా చేయకపోవడం వల్ల మీకేమనిపిస్తుంది? డబ్బు సంపాదించుకునే దానికి అవకాశాలను ఇస్తూ ఉంటుంది అనమాట. అవకాశాలు ఎలా పెడుతుంది? మిమ్మల్ని టైట్ చేసేస్తుంది, మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టేస్తుంది, మీకు కష్టాలను క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే అలా చేస్తే ఈ డబ్బులు రాగలుగుతాడు. ఎంత లోపలికి ఒకటే మాట అంటాడు, అబ్బో దేవుడా నాకు ఈ కష్టాలు వద్దు అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తాడు. ఇప్పుడు ఈ ప్రోగ్రాము రెండు వర్కౌట్ అవుతూ ఉంటాయి. ఫైనల్గా పరిస్థితి ఏంటి? ఈ వీడియో కొద్దో గొప్ప నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. నేను చెప్తున్నా, ఈ వీడియో కొద్దో గొప్ప నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, మనీ థాట్ ప్రాసెస్ అంటే ఏంటి, ఈ వీటిని ఎలా బేరీజు చేయాలో మీరు ఎవరైతే ట్రైన్ అవుతున్నారో వాళ్ళని పోయి అడగండి, వాళ్ళు చెప్పగలుగుతారేమో ఆన్సర్. ఇట్లాంటి పరిస్థితి వస్తే నేనేం చేయాలి, ఓకే, దీన్ని ఏ విధంగా అనలైజ్ చేసుకోవాలి. శక్తి సిద్ధాంతం ఐడియా ఉందా మీకు? ఫిజిక్స్, ఒక కట్టెను కాల్చాము అని అనుకోండి, బూడిద అంతే వస్తుందా? 1 కేజీ కట్టెలను మీరు కాల్చారు, బూడిద ఎంత వస్తుంది? 300 గ్రాములు. బొగ్గు ఎంత వస్తుంది? 100 గ్రాములు. మిగిలిన 600 గ్రాములు ఎక్కడికి వెళ్ళింది? కాంతి రూపంలో, అగ్ని రూపంలో, పొగ రూపంలో, బూడిద రూపంలో, హీట్ రూపంలో కన్వర్ట్ అయింది. సేమ్ మీరు ఒక ఎనర్జీని రిసీవ్ చేసుకోవాలి అని అన్నారే అని అనుకోండి, 600 ఒక కోటి రూపాయలు రావాలి. కోటి రూపాయలు ఊరికనే వచ్చేస్తుందా? 80 లక్షల రూపాయలకి కన్సూమింగ్ జరుగుతుంది. కన్సూమింగ్ జరిగిన తర్వాత మీరు గెయిన్ చేసింది 20 లక్షలే, కానీ మీ దగ్గరకు వచ్చింది ఎంత? కోటి రూపాయలు. ఇప్పుడు 80 లక్షల నెగిటివ్ ఎనర్జీ ఉంది చూడండి, అది ఇప్పుడు తినడం మొదలెడుతుంది. సో మనీ ఈజ్ నాట్ ఎ స్మాల్ గేమ్, ఇట్ ఈస్ అ వెరీ 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 ప్రాక్టికాలిటీ గేమ్. ఈ మనీ అన్నటువంటి సబ్జెక్టుని పూర్తిగా అర్థం చేసుకోవాలి అని అనుకున్నట్లయితే భవిష్యత్తులో నేను క్లాసెస్ కండక్ట్ చేస్తా. అది కూడా లైక్ మైండెడ్ పీపుల్ కాకుండా సీరియస్గా ఎదగాలి అని అనుకున్నట్లయితే నేను కూడా ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నేనైతే మిమ్మల్ని 30 రోజుల్లో కోటీశ్వరుని అయితే నేను చేయలేను. ఓకే, ఒకవేళ ఎవడైనా నిజంగా మగాడు కనుక ఉన్నాడు అని అంటే, భూమి మీద పుట్టాడు అని అంటే, నేను 30 రోజుల్లో నేను కోటీశ్వరుని చేసేస్తానంటే నేను వచ్చి జాయిన్ అవుతా. అర్థమైందా? నేను వచ్చి అన్నీ ఆపేస్తా, నేను ఊడిగం చేస్తాను. వచ్చి నన్ను కోటీశ్వరుని చేయాలి. నాకు 1000 కోట్లు టార్గెట్ ఉంది, నా 1000 కోట్లు నాకు ఒక నెల రోజుల్లో ఇప్పించాలి. నువ్వు కావాలంటే నేను 23 గంటల సేపు పూజ చేస్తా, లేకపోతే ఇది చేస్తా. నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు. బట్ నేను ఒకటి మాత్రం చెప్తున్నా, ఆవేశపడద్దు. 6 years టైం పెట్టుకోండి, యూ కెన్ రీచ్ 100 crores. 100 crores ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు. బట్ ప్రాక్టీస్ చేయాలి, సెల్ఫ్ బిలీవ్ కలిగి ఉండాలి. నేను ఇంట్లో కూర్చొని డబ్బులు రావాలి అని అంటే వస్తుంది. ఎందుకనంటే పూర్వపు సంచిత కర్మల ప్రభావం వల్ల మనకి డబ్బులు వస్తాయి. అసలు ఈ ఆలోచనలు పుడతా ఉండేవే మనకి సంచిత కర్మల ప్రభావం వల్ల. కాబట్టి మనకి ఇప్పుడు వచ్చింది. ఇది బాగా క్రియేట్ చేస్తుంది, తర్వాత స్టార్ట్ అవుతుంది గేమ్. ఒక మూమెంట్కి ఒక్కసారిగా పడతాం, మానసికంగా నరక యాతన అనుభవిస్తాం. నేను 0తో స్టార్ట్ చేసి ఒక అద్భుతాలు క్రియేట్ చేశాను, తర్వాత పడటం మొదలెట్టాను. ఈ పడడం ఎందుకు జరిగిందా అని చెప్పి ఆలోచించి అనలైజ్ చేసుకున్న తర్వాత నాకు బ్రహ్మాండం 3 రెట్లు కనిపించింది. అప్పటి వరకు ఒక బ్రహ్మాండం కనిపించింది, తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. మై గాడ్, ఇంత ఉంటుందా? ఎందుకంటే ప్రాక్టికాలిటీలోకి వచ్చిన తర్వాత నేను చెప్తున్నా, నెక్స్ట్ ఇంకొక 2-3 years ఆఫ్ టైంలో అగైన్ ఐ విల్ మేక్ అ వెరీ బిగ్ ఆంటర్ప్రినర్షిప్ అయితేనేమి, ఈవెన్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ సెలబ్రిటీ ఇన్ ఇండియాగా మారుతాను. దేశ రాజకీయాలు అయితేనేమి, ప్రాపంచీకరణ అంటే ఎకనామిక్ వైజ్గా అయితేనేమి, ఇండస్ట్రియలైజ్ అయితేనేమి, వీటన్నిటిలో మళ్ళీ ఎదగడం అన్నది జరుగుతుంది. సో ఇది జరిగి తీరుతుంది. ఎందుకనంటే నాకు క్లారిటీ వచ్చేసింది. ఇక నా సంచిత కర్మలు ఆల్మోస్ట్ అన్నీ దగ్ధమయ్యాయి. దాన్ని ఎలా దగ్ధం చేసుకోవాలో కూడా నేర్చుకున్నాను. ఇక నుండి వచ్చేదంతా భవిష్యత్ చాలా బ్రహ్మాండంగా ఉండేది. సో మీలో కావాలి అని అనుకుంటే ముందు మీతో డిస్కషన్ చేయడం జరుగుతుంది. అసలు మీకు నిజంగా సూట్ అవుతుందా లేదా, మీకు ఇప్పుడు టైం ఉందా లేదా, మీరు ఎర్న్ చేసుకున్నటువంటి స్కోప్ ఉందా లేదా. ఎందుకనంటే
వృక్షాలు కూడా ఆ పర్టికులర్ టైం సీజన్లో మాత్రమే పండ్లు ఇవ్వడం జరుగుతుంది. మనం కూడా అంతే, ఒక పర్టికులర్ టైంలో ఒక్కొక్కడికి ఒక్కో టైం ఉంటుంది. ఆ టైంలో కనుక కష్టపడ్డామంటే ఈజీగా రిజల్ట్ వచ్చేస్తుంది. రిమైనింగ్ టైంలో ఏంటంటే ప్రాక్టీస్, గోల్, టార్గెట్లని ఫిక్స్ చేసుకొని వాటికి తగ్గట్టు ప్లానింగ్ చేసుకోగలిగితే 100 రోజుల రిజల్ట్ని కరెక్ట్గా చెప్పాలి అని అంటే ఒక 70-60 డేస్లో కొట్టేయచ్చు. నాట్ 100 ఒకే రోజులో కొట్టేస్తాం, మనం ఎక్కడికో వెళ్ళిపోతాం, ఇలాంటివన్నీ ఉండదు. సో ఇది రీజన్. కాబట్టి నిజంగా డబ్బులు సంపాదించాలి అని అనుకుంటే గ్రీడ్కి వెళ్ళమాకండి. ఎవరు కూడా లక్ష్యం పెట్టుకోండి, లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోండి. 6 ఇయర్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే పంచవృక్ష ప్రణాళిక లాగా 5 సంవత్సరాలు కనుక అయితే మీరు లేదని 50 నుంచి 60 కోట్ల రూపాయలు సంపాదించుకోగలుగుతారు. అది ఈవెన్ వరస్ట్ క్యాండిడేట్కి కూడా అది పాసిబుల్ అవుతుంది. కానీ నాకు ఈరోజు అప్పులు ఎక్కువ ఉన్నాయండి, నేను వారం రోజుల్లో కల్లా నేను అప్పులు తీర్చేయాలి, నాకేమైనా మెథడ్ ఉందా అని అంటే ఏ మెథడ్ లేదు. ఏ మెథడ్ మీకు వర్కౌట్ అవ్వదు. మనం ఈ ప్రెషర్లో బెట్టింగ్లో డబ్బులు పెట్టేసి పోగొట్టుకోవటము, ఇంకా వేరే ఉంటాయి అన్నమాట. లైక్ వినుంటారు మీరు, NM అని, RP అని, అదేంటది డబుల్ ఇంజన్, అవే కొన్ని వాటిల్లో డబ్బులు పెట్టుకొని చాలామంది పోగొట్టుకుంటారు. వాటన్నిటి జోలికి వెళ్ళమాకండి. మీ డబ్బుని సేవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు అనుకూలించట్లేదంటే బొమ్మను ఉండండి, అంతేగాని అనవసరపు ప్రయోగాలు చేయవద్దు. ఒకవేళ నిజంగా మీ జీవితంలో నుంచి రావాలి అని అంటే మీరు కనీసం 2 నుంచి 3 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ 2 సంవత్సరాలకు మీ మైండ్ని ప్రిపరేషన్ చేసుకోండి, మీకు మీ జీవితంలో ఎదగడానికి అవకాశం లభిస్తుంది. ఇదే నేను చెప్పాలనుకున్నటువంటిది. బట్ ఎనీవన్ కెన్ బికమ్ కరోడ్పతి, బట్ కండిషన్స్ అప్లై. ఆ కండిషన్స్ ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కన్సల్ట్ అవ్వండి. నేను డెఫినెట్లీ మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.